నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక ట్రైనీ ఐపీఎస్ తనను వేధిస్తున్నాడు అంటూ శనివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ట్రైనీ ఐపీఎస్ మహిళ ఐపీఎస్ కేసు అయితే నమోదు చేసింది. తనను పలు రకాలుగా వాట్సాప్ల ద్వారా అలాగే అక్కడ ఏదైతే ట్రైనింగ్ ప్లేస్లో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఒక మహిళ లైంగిక వేధింపులు కేసులు పెట్టింది. ఆ వ్యక్తి ఏదైతే గతంలో 2013లో కానిస్టేబుల్గా పనిచేసి ఒక సిఐ అవమానించాడనే ఉద్దేశంతో పట్టుదలతో 4 సార్లు సివిల్స్ రాసి 5వ విజయం సాధించి 360 ర్యాంక్ సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిగా పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఆ మహిళ తను పొందుపరిచినటువంటి ఎఫ్ఐఆర్లో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. తను ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళ ట్రైన్ ఐపీఎస్కి ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో తను ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమెను ఈ సంవత్సరం జూన్ 23 నుంచి సదరు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయని తన వాట్సాప్లో తనకు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ చుట్టుపక్కల ఉన్న వారితోటి తెలుగులో తనను ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నారని, అలాగే తన రూమ్లోకి లాక్కెళ్ళి బలవంతంగా ఫోన్ పాస్వర్డ్ సేకరించడని, తన పర్సనల్ మెసేజ్ను చదివాడని, తనకు సంబంధించినటువంటి ఆ వీడియోలను అసభ్యంగా చిత్రీకరించి తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలు రకాలుగా తనను ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి కూడా ఆమె తన యొక్క కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆ నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి పైన కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు ఏదైతే కేసు అయితే నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనపైన వచ్చినటువంటి ఏవైతే ఈ ఆరోపణలు ఉన్నాయో ఈ కేసు ఏదైతే ఉందో అంతా వాస్తవమని, దాంట్లో ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా తనపై ఎటువంటి ఆరోపణలు చేయకూడదని చెప్పి అతను వాట్సాప్ స్టేటస్ పెట్టినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు అయితే పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగానే తెలిసింది. నమస్తే అండి, నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉదయం హాస్పిటల్కి ఉదయ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ను వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే కానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు. అది డ్రౌజీగా ఉన్నారు ఆయన. స్టమక్ వాష్ చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్లో అబ్నార్మల్గా అయితే ఏం డిటెక్ట్ అవ్వలేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలా. ట్యాబ్లెట్స్ అలాంటివి కూడా స్టమక్ వాష్లో అయితే ఏం రాలేదు. క్లియర్ లిక్విడ్ లానే వచ్చిందండి స్టమక్ వాష్. సో అంటిల్ ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం కూడా ఆయన ఏమి తీసుకోలేదని అనుకున్నాము. పూర్తిగా కోలుకున్నా కానీ ఉదయ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే కానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. విల్ వెయిట్ ఫర్ హిమ్ అండి. అది రెస్పాండ్ అవుతుంది. సమయం ఉదయం సుమారు 9:30 ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంకా ఒక 24 గంటలు పట్టొచ్చు అనుకుంటున్నామండి పూర్తిగా స్పృహలో వస్తానికి. స్పృహలో వస్తే కానీ మనం కూడా క్లారిటీ చెప్పలేము. అసలు ఆయన తీసుకున్నారా తీసుకోలేదా మనమే ముందు అనుమానం పడతాం ఎందుకు. డ్రౌజీగా ఉన్నాడు మనిషి. పూర్తిగా అన్కాన్షియస్ గా ఉన్నాడు. వచ్చిన సమయానికి ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతా ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేట్ నుంచి కొంచెం డ్రౌజీ స్టేట్ కి వచ్చారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బ్రదర్ చెప్పడం అయితే కనుక నిన్నంతా ఆహారం తీసుకోకుండా ఏదో ఒక ముభావంగా ఉన్నాడు, కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారన్నారు. వీళ్ళు ఉదయం చూసినప్పుడు బెడ్ సైడ్ పక్కన ఆల్కహాల్ బాటిళ్లను ఏదో ఒక శానిటైజర్ బాటిల్ ఒకటి పక్కన ఉంది అన్నారు. వాళ్ళు అనుమానం చెంది ఏదైనా తీసుకున్నాడేమో అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. మేము కూడా అట్లానే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనిపిస్తుంది బాగానే. ఏదైనా పూర్తిగా స్పృహలోకి వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదండి. తను ఇంతకుముందుకు తనకు సంబంధించి
తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పినప్పటికీ కూడా అతను శానిటైజర్ మాత్రమే తాగాడు. ఇప్పుడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాత్రం మనకైతే తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకముందు కూడా సదరు ట్రైనీ ఐపీఎస్ ఎన్పిఏకి సంబంధించినటువంటి అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం, ఆ ఎన్పిఏకి సంబంధించిన అధికారులు ఒక ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన పైన, అలాగే దానికి సంబంధించినటువంటి ఆయన వ్యవహారం పైన తన తోటి విద్యార్థులతోటి అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ప్రాథమికంగా ఆ విచారణ చేపట్టిన అనంతరం ఆ విచారణలో ఆ సదరు వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉందని నిజ నిర్ధారణ కావడంతో అతన్ని తాత్కాలికంగా ఎన్పిఏ నుంచి ఇంటికి పంపించినట్టుగా సస్పెండ్ చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అతని జాయినింగ్ సంబంధించి సంబంధిత శాఖనే దానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మాకు సంబంధం లేదని చెప్పి ఈ ప్రస్తుతం ఈ యొక్క ఎన్పిఏ నుంచి మేము పంపించామని అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించినటువంటి అంశం మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని, చట్టం పైన తనకు నమ్మకం ఉందని, నిజ నిర్ధారణ తర్వాత బయటపడుతుందని చెప్పి ఆయన అయితే తన వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకొని తను ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డా ఇప్పుడు మాత్రం అది సర్వత్రా చర్చనీయాంశంగా జరిగింది. ఎందుకైతే ఉదయ్ కృష్ణారెడ్డి గురించి తెలుగు ప్రాంతాలు 2 రాష్ట్రాల్లో కూడా ఇదివరకే తెలుసు. అతను సామాజిక మాధ్యమాల్లో తన ఇంటర్వ్యూలు కూడా పలుమార్లు చాలామంది చూసి ఉన్నారు. ఎందుకంటే ఒక 2013లో ఒక కానిస్టేబుల్గా 2013వ సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు పనిచేసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అక్కడ తాను ఆ కానిస్టేబుల్గా పనిచేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. తనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో తన నానమ్మ దగ్గర పెరగడం, తన మామయ్య వాళ్ళ సహకారంతో తాను చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని చెప్పి పలుసార్లు చెప్పారు. అయితే 2018లో ఒక సిఐ తన సివిల్స్ ప్రిపేర్ అవుతుందని చెప్పి తను అవమానపరచాడని ఆ యొక్క పట్టుదలతోటే ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి లాస్ట్కు 4 సార్లు పరాజయం పాలయ్యాక 5వసారి 360 ర్యాంక్ సాధించి ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్గా అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండాల్సినటువంటి ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి స్థాయిలో ఉండేటువంటి భవిష్యత్తులో ఒక ఐపీఎస్ అధికారిగా సేవలు అందించాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడడం, తన తోటి ట్రైనీ ఐపీఎస్ పైన ఈ రకంగా లైంగికంగా వేధించడం అనేటువంటి ఆరోపణలు ఏవైతే వచ్చాయో ఇవి ప్రస్తుతం చర్చకైతే దారితీశాయి. మరి భవిష్యత్తులో ఒకవేళ నిజ నిర్ధారణ అయితే ఆ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డిని మళ్ళీ ఐపీఎస్ సర్వీస్లో కొనసాగిస్తారు, లేదంటే పూర్తిగా ఐపీఎస్ నుంచి ఆయనను టెర్మినేట్ చేస్తారా, లేదంటే ఆయన పైన ఎటువంటి శిక్షలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనైతే జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదైతే ఎన్పిఏ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆయన తన బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ శానిటైజర్లో ఎలుకల మందు కలుపుకొని, లేదా శానిటైజర్ని తాగారని చెప్పి, లేదంటే ఆల్కహాల్లో ఎలుకల మందు కలుపుకొని తాగారని చెప్పి 2 వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది.